పెద్ద మనిషి నీకు 3 క్వశ్చన్లు అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పే. ఇప్పుడు నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ లేకుండా తనకు గెలిచేటోడు, ఆయన సొంతంగా ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్ పార్టీ కూడా తక్కువ ఓట్లు పడ్డాయని చాలా మంది అంటారు. దాని నువ్వేమంటావు? వాస్తవానికి కొంత నవీన్ యొక్క క్రేజ్ అక్కడ ఉన్నది. నవీన్ యాదవ్ కనీసం ఒక 20 ఏళ్ల నుంచి సోషల్ సర్వీస్ చేసుకుంటూ వస్తుండు. పిల్లలకు, మహిళలకు, వివిధ సంస్థలకు. ఎవరికి నాకు అన్యాయం జరిగిందన్న గిడ అంటే అతన్ని ఆదుకుంటుండు. ఆయన 10 రూపాయలు ఇస్తున్నాడు. నవీన్ యాదవ్ వల్ల కాంగ్రెస్ ప్లస్ అయిందా, కాంగ్రెస్ వల్ల నవీన్ యాదవ్ ప్లస్ అయిందా? రెండు ఉన్నాయి బ్రదర్. ఎందుకంటే నవీన్కు సొంత శక్తి ఉన్నది. ఒక్క సొంత శక్తితోటి పోరాడిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ యొక్క శక్తి కలిసింది. 2 కలిస్తే ఏమవుతుంది? 2 కలిస్తేనే సప్పుడు వస్తుంది. కాబట్టి అట్లా నవీన్ యాదవ్కు ప్లస్ ఏది కాంగ్రెస్ ప్లస్ అయింది. కాబట్టి 2 వల్ల వచ్చింది. స్వయాన శక్తి ఉన్నది. ఇప్పుడు కాకుండా ఇంకా రేపైనా కాంగ్రెస్ సీట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఆయన ఒక టైగర్ కాబోతాడు. మేము 25 ఏళ్ల కిందనే యాదవ సంఘం తరఫున ఆయనని యూత్ ప్రెసిడెంట్గా ఇచ్చినాం. అప్పుడే ఆయన శక్తిని గ్రహించినాం. శ్రీశైలం యాదవ్ కొడుకనే అప్పుడు ఇచ్చినాం, ఒక టైగర్ అనే ఇచ్చినాం. ఇప్పుడు గుర్తించారు. కానీ ఒక రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటి ప్రాధేయపడుతున్నాం. ఏంటంటే ఇంకా మా యాదవులు చాలా టైగర్స్ ఉన్నారు. ఒక శ్రీనివాస్ యాదవే హైదరాబాద్కు టైగర్ కాదు, ఆయన గొర్రెల కాపర్ల కుంభకోణంతో టైగర్ అయిండు. యాదవులని కాపాడేమో టైగర్ కాలేదు. కాబట్టి ఆయన పని అయిపోయింది. ఆయన అల్లుడే అత్తకు మొగుడు, మామకు యముడు. అర్థమైందా? ఆ విధంగా తయారవుతున్నాడు మా నవీన్ యాదవ్. ఇప్పుడు మా యాదవ్ బిడ్డ ఈమె హైకోర్టు అడ్వకేటు. వీళ్ళందరూ కలిసి మేము 20 రోజులు మేము ఆడ రాత్రి మగలుండి చేసిన. ఏ ఇంటికి పోయినా కానీ ఆ ఇంట్లో అమ్మ నవీన్ యాదవ్కి మీరు చెప్పొద్దు, మాకు అంతా తెలుసు. ఆయన 20 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఎవడేమొచ్చినా సరే మేము తీసుకుంటాం, ఎవరు ఇచ్చినా మేము తీసుకుంటాం. కానీ ఓటు మాత్రం నవీన్కి వేస్తామని పో అని మమ్మల్ని దండం పెట్టి పంపించారు. మంచినీళ్ళు ఇచ్చి పంపారు. అంత కష్టపడ్డావు కదా, మన దిల్కుష్ అయిందా ఇప్పుడు? ఏది కావాల్సినంత సంతోషించినాం. ఆయన సన్మానం ఏది గెలిచిన నాడు కావాల్సిన నేను ఇంత ఉన్నా కదా, నాకు 65 ఏళ్ళు డ్యాన్స్ చేసినాం, యుద్ధం చేసినాం. యువకులని ఒక చైతన్యం వచ్చింది. తెలంగాణ వచ్చింది అనుకోవచ్చు. అప్పుడు మరో తెలంగాణ మరో మార్పు. హైదరాబాదుకు, గాంధీ భవన్కు, ఈ హైదరాబాద్కు ఒక శని పోయింది ఆయన రావడం వల్ల.